హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంక ఇవాళ అయితే వంట పని ఏమి పెద్దగా చూపించట్లేదండి. ఎందుకంటే ఇవాళ ఇంట్లో మెంతులు పులుసులా పెడుతున్నాననమాట. ఇంటి పని ఏం జరగట్లేదు. ఇంకా రేపు ఆయుధ పూజ కాబట్టి ఇంకా అందరూ కొంచెం హడావిడిగా ఉంటారు. మేస్త్రీలు అయితే 2 డేస్ నుంచి రావట్లేదు. ఇంక ఇవాళ కూడా పని లేదు కదా! ఇంక ఇంట్లో వాళ్ళ మట్టుకే మాత్రం మెంతులు పులుసులా పెట్టేశాను. టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి. ఇంక ఇక్కడైతే అరటి పువ్వు క్లీన్ చేస్తున్నానండి. అరటి పువ్వు చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ వండుకోవడం చాలా తక్కువ మంది అనమాట. కానీ వండుకుంటే దీని టేస్ట్ వేరే ఏది ఉండదండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అరటి పువ్వుని శుభ్రంగా తొక్కలు తీసేసి క్లీన్ చేసుకుంటాం కదా! అప్పుడు ఇలా పొడవుగా ఉంటాయి కదండీ! తెల్ల తెల్లగా వస్తాయన్నమాట. దీంట్లో ఒకటి పువ్వు కాసి ఒకటి తీగలా ఉంటదనమాట. అది తీసేయాలి. అలానే తెల్లగా ఒక కాయ తీగలా ఉంటది. అది కూడా తీసేయాలి. ఒకవేళ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంచేసినా కూడా కూర చేదైపోద్దనమాట. ఏమీ లేదు, పెద్దగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసేసి పసుపు, లైట్‌గా సాల్ట్ వేసి శుభ్రంగా ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత చల్లారనిచ్చి శుభ్రంగా క్లీన్ చేసేసి వేపుడులో పెట్టుకుంటే చాలా బావుంటది. ఇంక మేము ఇంట్లో పనంతా తొందరగా ముగించుకొని అత్తయ్య, నేను, మా హస్బెండ్ అయితే పక్క ఊరు వెళ్తున్నామండి. ఎందుకంటే చిన్నుకి ఆధార్ చేయించాలి. అలానే మాకు మంత్లీ రేషన్‌లో ₹1000 వేస్తారనమాట అత్తయ్యకి, నాకు, ఆడవాళ్ళకి. కానీ సరిగ్గా రావట్లేదు. అవి కూడా ఏంటి అడుగుదామని చెప్పి అయితే వెళ్తున్నాం. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ అయితే చేయట్లేదు అన్నారు. ఇంక మేమైతే పక్క ఊరు అరుణాచలం అయితే వెళ్ళాలి. అత్తయ్య అయితే ఇక్కడ పని చూసుకుంటారు. సబ్స్క్రైబ్.